ఆ తర్వాత క్యాన్సిల్ అయిపోయాయని చెప్పేసి అక్కడే యలహంక ప్యాలెస్లో ఉండిపోయినటువంటి మన వారాల అబ్బాయి ఆ తర్వాత తాపీగా తుఫాను సద్దుమణిగిన తర్వాత తుఫాను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి వచ్చి ఆ తర్వాత ఇక్కడ సమీక్షలు సమావేశాలు ఇవన్నీ కూడా పార్టీ నేతలు హడావిడి ఇవన్నీ పెట్టేసుకొని సో మళ్ళీ వారాంతపు విడిది కోసం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ఎస్టేట్కు తుఫాను కంటే వేగంగా మళ్ళీ వెళ్ళిపోయారు. నిజంగా చెప్పాలంటే తుఫాను కంటే పోటీపడి ఆయన మళ్ళీ యలహంక ప్యాలెస్కు వెళ్ళిపోయినటువంటి సందర్భం ఇప్పుడు కనిపిస్తోంది. మేమంతా తుఫాను తీరం దాటిన తర్వాత తీరిగ్గా బుధవారం బెంగళూరు నుంచి తాడేపల్లికి జగన్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజంతా ప్యాలెస్కి ఆయన పరిమితం అయ్యారు. మరి బయటకు వస్తే మరి ఏమన్నా అవుతే తుఫాను ఉంది, మళ్ళీ ఆ తర్వాత ఇబ్బందులు, ఆ తర్వాత మరి ఏమన్నా అవుతే ఏంటి అనే దాంట్లో ఇక్కడికి వచ్చిన బిక్కుబిక్కుమంటూ ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లోనే తలదాచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక మరునాడు అంటే గురువారం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు, సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో ప్రత్యేకంగా తుఫానుపై ఒక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు. అంటే తుఫాను ఎట్లా వచ్చింది, ఏంటి, ఏ విధంగా మనం హడావిడి చేయాలి, ఆ తర్వాత ఎక్కడ కూడా మరి ఇబ్బందికర పరిస్థితి లేదు, ఎక్కడ మరి దేన్ని మనం పట్టుకొని ఈ విధంగా మళ్ళీ హడావిడి చేయాలి అంటే ఏమీ లేదు. సో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తర్వాత రియల్ టైం గవర్నెన్స్ ద్వారా పూర్తిగా రాష్ట్రంలో ఏంటి ఎక్కడేం జరుగుతోంది ఏంటి చూస్తూ సమీక్షించి పర్యవేక్షించి ఆ తర్వాత తుఫాను ఏ విధంగా దానికి సంబంధించినటువంటి విధ్వంసం అంటే పంట నష్టాలు కావచ్చు ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఎక్కువగా ప్రాణ నష్టం లేకుండా వాళ్ళంతా కూడా దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునే నేపథ్యంలో ఎక్కడ కూడా మరి ఏమీ లేదు. అన్నకు ఎక్కడ ఏమీ దొరకలే. మళ్ళీ తుఫాను కంటే వేగంగా అక్కడ యలహంక ప్యాలెస్కు వెళ్ళిపోయారు. తుఫాన్ నేపథ్యంలో ఉచిత పంటల బీమా స్కీమ్ అమలు చేయకుండా రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారు అంటూ కూడా సమావేశంలో ఏమో హడావిడి చేశారు. ఆయన ఆవేశపడ్డటువంటి పరిస్థితి. ఇక మెడికల్ కాలేజీలపై కూడా తలపెట్టినటువంటి ర్యాలీని కూడా వాయిదా వేస్తున్నట్లు అదే సమావేశంలో జగన్ చెప్పారు. ఎందుకంటే మరి అక్కడ దానికి సంబంధించి పార్టిసిపేట్ చేస్తే వీళ్ళు చేసిన లొసుగులు, వీళ్ళు పెట్టినటువంటి ఇబ్బందులే అవన్నీ బయటకు వస్తాయి. సో వీళ్ళు మొత్తం పిల్లర్లు తర్వాత బేస్మెంట్ల దగ్గరనే ఆగిపోయాయి. అన్నీ కూడా అవి కూడా లేనివి చాలా ఉన్నాయి. సో ఎక్కడ కూడా ఈ మెడికల్ కాలేజీల అంశం లేదు కాబట్టి దీన్ని కూడా పక్కన పెడుతున్నా. వీళ్ళందరూ కూడా ఇక అన్నొచ్చిండు, మెడికల్ కాలేజీలు కావచ్చు ఇవన్నీ హడావిడి చేయాలి, మనం రెడీ చేసుకోండా అన్నట్టుగా కూడా వాళ్ళంతా మంది మాగదులు వీళ్ళంతా కూడా రెడీ అయిన నేపథ్యంలో అన్న చల్లగా ఇది నేను పోస్ట్ పోన్ చేస్తున్నా, నాకు మూడ్ లేదు, నేను మళ్ళీ వెళ్ళిపోతున్నా నేనని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఈ సమావేశం ముగిసిన 24 గంటలు గడవకుండానే పూర్తిగా ఈ వారాల అబ్బాయి మళ్ళీ బెంగళూరు ఎస్టేట్కు వెళ్ళిపోయారు. ఆ మాటకు వస్తే నేతలతో భేటీని కూడా మనస్ఫూర్తిగా ఆయన నిర్వహించలేదు. ఏదో వచ్చాం కదా మాట్లాడాలి, మాట్లాడకపోతే బాగుండదు, మళ్ళీ ఏమవుతుందో ఏంటో, ఇప్పుడే నా పార్టీ పరిస్థితి బాగలేదు, 11కే పరిమితం అయ్యాయి, ఈ 11లో కూడా నేను ఒక్కని తప్ప మిగతా 10 మంది కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఒక్కసారి కూటమి నేతలు గేటు తెరిస్తే ఈ 10 మంది కూడా వెళ్ళిపోతారు, కానీ అట్లాంటి ఎందుకులే అన్నట్టుగా మిగతా వాళ్ళని కూడా పిలిపించుకొని ఏదో హడావిడి చేసి ఏదో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అంత ఇంట్రెస్ట్గా ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారో ఏంటో, ఎందుకు వచ్చాడినే, ఎందుకు మాట్లాడారు, ఎందుకు వెళ్ళిపోయాడు అన్నట్టుగానే ఉంది. తర్వాత వీళ్ళు చెప్పేది ఏంటంటే పూర్తిగా తుఫాను సహాయానికి సంబంధించి ప్రభుత్వంకు గట్టిగా మనం అడగాలి, కార్యాచరణను కానీ బాధితుల సహాయార్థం ఆ పార్టీ తరపున విరాళం కానీ ఆయనైతే ప్రకటించలేదు, కానీ ప్రభుత్వాన్ని గట్టిగా మనం అడగాలి, పూర్తిగా మనం పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో వెళ్ళండి మీరు, నేను మాత్రం యలహంక ప్యాలెస్ వెళ్ళి అక్కడ ఉంటా, అక్కడి నుంచి చూస్తూ ఉంటా, మీరు వెళ్ళి ఫీల్డ్లోకి వెళ్ళి పొలాల్లో దిగండి, మీరు హడావిడి చేయండి, నేను అక్కడి నుంచి చూస్తా అంటూ కూడా వీళ్ళందరినీ కూడా మాట్లాడి చెప్పేసి ఆ తర్వాత పంట నష్టపరిహారం బీమా మొత్తం అందేలా మీరు చూడండి అంటూ ఈ నేతలకు సూచించి తాను మాత్రం రాష్ట్రం దాటేశారు. దీంతో అధినేత తీరేంటో అర్థం కాక ఆ పార్టీ నేతలు కొద్దిసేపు అంతా కూడా సైలెంట్గా ముభావంగా అక్కడ ఉండిపోయారంట. ఏందిది, ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడారు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు, సో తుఫాను ఉన్నప్పుడు రాలేదు, సో ఇక్కడికి వెళ్ళి ఏదైనా సహాయ చర్యల్లో పాల్గొందాం, మనం కూడా పార్టిసిపేట్ చేద్దామని, ఒకవేళ ఆయన లేనప్పుడు మనం వెళ్ళి పార్టిసిపేట్ చేస్తే మీరు ఎందుకు వెళ్ళిండ్రు అని అడుగుతారు మళ్ళీ. సో ఏం చేయాలి అంటూ కూడా నేతలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి వైసీపీలో. సో ఈ వారాల అబ్బాయి ఎందుకు వస్తున్నాడు వారానికోసారి, ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి అని చాలామంది
నేతలు వైసీపీకి సంబంధించిన వాళ్ళే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి, సివిల్ సప్లై కార్పొరేషన్